మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జూలై 9న సమ్మె చేపడుతున్నామని సిఐటియు జిల్లా అధ్యక్షులు టీవీవీ ప్రసాద్ తెలిపారు. దేశంలో పెట్టుబడిదారుల కోసమే కేంద్రం ఈ కోడ్స్ ను ప్రవేశపెట్టిందని ఆయన విమర్శించారు. దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో కార్మిక, ఉద్యోగ సంఘాలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం సిఐటియు కార్యాలయంలో ఆయన సిఐటియు నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు షాన్వాజ్, సిఐటియు కార్యకర్తలు, అన్ని సంఘాల కార్మికులు పాల్గొన్నారు. మే 20వ తేదీ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకి పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ మే 20వ తేదీ జరగాల్సినటువంటి ఈ సమ్మెని జూలై 9వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కేంద్రంలో మోడీ అధికారంలోకి మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలు 29 కార్మిక చట్టాలని రద్దు చేశారు. వీటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ని తీసుకొని వచ్చారు. ఈ 4 లేబర్ కోడ్స్ యొక్క సారాంశం ఏంటంటే, కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పనిని 12 గంటలు చేయడం, కనీస హక్కులు లేకుండా చేయడం, కనీస వేతన చట్టం లేకుండా చేయడం, ఉద్యోగులకి భద్రత లేకుండా చేయడం, కార్పొరేట్లకి కార్మికుల్ని బానిసలుగా మార్చేటువంటి విధానాన్ని ఈ లేబర్ కోడ్స్లో మోడీ తీసుకొని వస్తూ ఉన్నారు. అంటే ఆదాని అంబానీలకి, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి శ్రామికుల యొక్క శ్రమని వాళ్ళకి దారపోసి వాళ్ళకి ఆదాయాలు తీసుకొని వచ్చేటువంటి పని ఈరోజు కేంద్రంలో మోడీ చేస్తూ ఉన్నాడు. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఇవి సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది. ఇంకో పక్క నేను ప్రశ్నిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ మోడీ తీసుకొని వచ్చినటువంటి ఇటువంటి దుర్మార్గమైనటువంటి లేబర్ కోడ్స్ని రద్దు చేసే మా రాష్ట్రంలో మేము అమలు చేయమని చెప్పి ఎక్కడా చెప్పడం లేదు. పక్కనే ఉండేటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మా రాష్ట్రంలో లేబర్ కోడ్స్ని మేము అమలు చేయమని చెప్పాడు. ఆ పక్కనే కర్ణాటక ప్రభుత్వం మేము అమలు చేయమనింది, కేరళ ప్రభుత్వం చేయననింది, తెలంగాణ ప్రభుత్వం చేయననింది. కానీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అధికార పార్టీ కానీ, జనసేన కానీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కానీ ఈ లేబర్ కోడ్స్ మీద నోరు కూడా ఎత్తడం లేదు. ఈ రాష్ట్రానికి మరీ దుర్మార్గంగా అన్యాయం చేసినటువంటి మోడీ విధానాల మీద వీళ్ళు ప్రశ్నించడం లేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తానంటున్నారు. దాని మీద ఏ పార్టీ, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు మాట్లాడడం లేదు. కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ని ఆదాని తన సొంత పోర్టులు తరలించుకొని ఈ జిల్లాకి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే కానీ, ఈ ప్రభుత్వాలు కానీ ఎక్కడా మాట్లాడడం లేదు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీని ఈరోజు ఏపీఐఏసీకి ఇచ్చేసి కారు చౌకగా 124 ఎకరాలని కార్పొరేట్ సంస్థలకి ఏపీఐఏసీ ద్వారా కార్పొరేట్ సంస్థలకి కట్టబెట్టాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం చూస్తూ ఉంటే చాలా దుర్మార్గమైనటువంటిది. దీంతో పాటు కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో కార్మికులకి 24 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం మొన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మేము ఈ కోవూరు షుగర్ ఫ్యాక్టరీ అమ్మకంతో సంబంధం లేకుండా ప్రభుత్వమే 24 కోట్ల రూపాయలు కార్మికులకు చెల్లిస్తుందని చెప్పి అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఇప్పుడు 3 నెలలు పూర్తయింది, ఎక్కడా కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారంటే భూములు అమ్మిన తర్వాతే ఇస్తామన్నట్టు వాళ్ళ వైఖరి ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఈ విధానాలకు అన్నిటికీ వ్యతిరేకంగా రేపు మే 20వ తేదీ జరగాల్సినటువంటి సమ్మె జూలై 9వ తేదీకి వాయిదా పడింది. మే 20వ తేదీ అన్ని మండల కేంద్రాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో మే 20వ తేదీన నిరసన కార్యక్రమాలకి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలిపిస్తున్నాం. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా అన్ని కార్మిక సంఘాల నుంచి మేము పిలుపునిస్తా ఉన్నాం. టీవీవీ ప్రసాద్, సిఐటియు నెల్లూరు జిల్లా అధ్యక్షులు. నా పేరు షాన్వాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని. 20వ తేదీ సమ్మెను నిరసన కార్యక్రమంగా మార్చుకోవడం జరిగింది. అందుకోసం ఈ నెల్లూరు జిల్లాలో ఉండబడ్డ రైతాంగం, కౌలు రైతులు, అదేవిధంగా వ్యవసాయ కార్మికులు, అన్ని రంగాల కార్మికులందరూ కూడా ఈ రేపు నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఇందూరుపేట మండలం సిపిఎం ఆఫీస్ కాడ ప్రెస్ మీట్లో మేము రైతాంగాన్ని అందరినీ అన్ని కార్మిక సంఘాలను కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఈ దేశవ్యాప్తంగా కూడా ఈ నరేంద్ర మోడీ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గతంలో చెప్పిన మాటలు ఈరోజు మర్చిపోయేసి నరేంద్ర మోడీకి తొత్తులుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఎవరిస్తున్నారు. అందుకు నిరసన కార్యక్రమాలు
ఈ నెల్లూరు జిల్లా మొత్తం మీద అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుంది. అందుకోసం మొత్తం కూడా కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు అయితే ముఖ్యంగా కదిలి వచ్చే దానికోసంగా సమసిద్ధం అవుతున్నారు. అన్ని గ్రామాలు కూడా మనం తిరిగి ఈ కరపత్రాలు పంపిణీ చేస్తున్నాము. ఎందుకంటే ఈ రైతాంగానికి, కౌలు రైతులకి వీళ్ళందరూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారంగా అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలా. ఎందుకంటే ఈయన కొన్ని నిబంధనలు పెడుతున్నాడు. ఈ నిబంధనలు మంచి కాదు. గత ఏ ప్రభుత్వం కూడా నిబంధనలు పెట్టకుండా రేషన్ కార్డులు ఇచ్చారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఇవ్వాలా. అదేవిధంగా 18 అంకణాలు గ్రామాల్లో, టౌన్లో 12 అంకణాలు ఇస్తానన్నారు. ఆ మాటను నిలబెట్టుకున్న దానికోసం జాయింట్ కలెక్టర్ గారు చెప్తారు, నిన్న కొన్ని నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనలు అన్నీ కాదు సార్, మీరు గత ప్రభుత్వం ఇచ్చిన 6 అంకణాలు కానివ్వండి, 9 అంకణాలు కానివ్వండి, మీరు రద్దు చేసి మొత్తం కూడా నిరుపేదలందరూ కూడా 18 అంకణాలు 12 అంకణాలు ఇచ్చి 5 లక్షలు ఇచ్చి పేదోళ్ళందరూ ఇల్లులు కట్టించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. చెప్పిన మాట నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకోసంగా రేపు 20వ తేదీ మొత్తం కూడా అందరూ కూడా కదిలి ఈ నిరసన కార్యక్రమాలు జిల్లా మొత్తం కూడా చేసేదానికోసం సమసిద్ధం అవుతున్నారు. అందుకోసం ఈ ప్రభుత్వం కూడా ఆలోచించి నరేంద్ర మోడీ చెప్పిన మాట వినకుండా మేము సొంత నిజాయితీతో, సొంత నిర్ణయంతో మనం కూడా నడవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు కళ్ళు తెరుచుకోవాలా. అదేవిధంగా పవన్ కళ్యాణ్, ఒకవేళ నువ్వు బీజేపీతో వెళ్ళిపోవాలంటే ఇప్పుడే బీజేపీలో వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే గతంలో మీ అన్న కూడా కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిపోయాడు కాబట్టి నువ్వు కూడా బీజేపీలో వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ముస్లింస్ని, అదేవిధంగా క్రిస్టియన్ని, వాళ్ళందరినీ కూడా అవమానించే పదాలు కూడా నువ్వు మానేసుకొని బీజేపీకి వెళ్ళిపోవాలా అని చెప్తున్నాం. లేని పక్షం గత మీ ప్రభుత్వంలో ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో ఆ విధంగా పేదోళ్ళకి అన్ని విధాల ఆదుకునే విధంగా రావాల ముందుకు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా మేము కోరుతున్నాం. అందుకోసం 20వ తేదీ జరిగే సమ్మెను మరిచిపోయేసి అందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా మేము అందరినీ కూడా పిలుపునిస్తాం. హిందూపేట మొత్తం మండలంలో మొత్తం మీద కూడా పంచాయతీ ఆఫీస్ కానించి మండల ఆఫీస్ దాకా కూడా ఒక ర్యాలీ నిర్వహిస్తాము. ఆ ర్యాలీలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి అన్ని విధాల కార్మికులు మేము కోరుతున్నాం. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీట్లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189. Hi Nilor, please subscribe to N3 TV.